హాయ్ అండి, ఎట్లున్నారు? గుమగుమలాడే గుడ్డు పులుసు రెడీ చేసుకుందామా? మరి ఇది గుడ్డు తీసేస్తే బెండకాయ పులుసు అండి. గుడ్డు వేసుకునే వాళ్ళు బెండకాయ పులుసు కూడా రెడీ చేసుకోవచ్చు. ఇంకా మొదలు పెడదామా? మరి లెట్స్ స్టార్ట్. ఒక కడాయి పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ పోసుకుని, ఆయిల్ వేడెక్కగానే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ. ఇది ఓల్డ్ అసలు సిసలైనా సరే మన అమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు చేసే బెండకాయ గుడ్డు పులుసు అండి. గుడ్డు తీసేస్తే బెండకాయ పులుసు. ఇప్పుడు చిన్న చిన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు. ఈ లోపల ఉల్లిపాయలు వేగుతుండగా మిక్సీ జారు ఉంటే మిక్సీ జారు, లేకపోతే ఇలాంటి రోలు, అల్లము, వెల్లుల్లి, మిరియాలు, ధనియాలు వేసుకుని మెత్తగా దంచుకోండి. చూడండి, ఈ విధంగా పేస్ట్ అయిపోగానే దాన్ని మనం ఉల్లిపాయలు వేయగానే దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు పేస్ట్ వేసుకోగానే ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి వాసన పోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోండి, తరిగి పెట్టుకున్న టమాటాలు. పెద్దవైతే ఒక 3, చిన్నవైతే ఒక 4-5 వేసుకోండి. ఈ కూరకి టమాటాతో అందం వస్తుంది అనమాట, అందుకని పెద్ద 3 వేసేసుకోండి టమాటాలు. ఇప్పుడు పసుపు, ఇప్పుడు సాల్ట్, తర్వాత కలుపుకోండి ఒకసారి. ఇది చూడండి, టమాటాలు తొక్క మొత్తం పైన ఊడిపోవాలన్నమాట. టెక్స్చర్ ఎంత బాగుందో చూసారా? ఈ విధంగా అయ్యాక ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు బెండకాయలు వేసేసుకోండి. బెండకాయలు వేసేసుకోండి. తర్వాత ఈ స్టేజ్లోనే గుడ్లు అవసరమైన వాళ్ళు, ఎవరైతే ఎగ్స్ తినాలనుకున్న వాళ్ళు ఎగ్స్ కూడా వేసేసుకోండి. ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి, చిల్లులు పెట్టుకుని ఫోర్క్ తోటో టూత్ పిక్స్ తోటో వేసేసుకోండి. దానిలో ఈ విధంగా కలుపుకోండి, గుడ్డు చెదిరిపోకుండా. తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఈ టైంలోనే కొత్తిమీర ఫ్లేవర్ కూడా పడుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు చూడండి ఎంత బాగా వేగాయో ముక్కలు కూడా. ఇప్పుడు ఈ టైంలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. కొంతసేపు ఇంకొక 3 మినిట్స్ పాటు ఉడకనియండి వాటర్తో పాటు. ఇది చూడండి, ఇలా మసులుతుండాలన్నమాట. అప్పుడు మసులుతుండగా మనం ఈ వంట స్టార్టింగ్లో ఒక నిమ్మకాయ సైజంత చింతపండులో నీళ్ళు పోసి నానబెట్టుకోండి. ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని దీనిలో పెట్టండి. చూడండి, చింతపండు నీళ్ళు పెట్టుకోండి దీనిలో. అప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయండి. ఈ చింతపండుని ఇలా గుడ్డుకి పట్టి, చిల్లులు పెట్టుకున్న గుడ్డుకి పట్టి, ఆ బెండకాయ ముక్కకు పట్టి అన్నంలో, వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఆహా ఏమి రుచి అనిపించాలి. ఒక 5 నిమిషాల పాటు వదిలేద్దామా దీన్ని? ఇప్పుడు చూడండి, రెడీ అయిపోయింది. వేడివేడిగా గుమగుమలాడుతూ గుడ్డు పులుసు రెడీ. బెండకాయ గుడ్డు పులుసా? ఇదిగోండి, కొత్తిమీర జల్లుకొని దింపేసుకోండి. చూడండి ఎంత బాగుందో. వేడివేడి అన్నం, గుడ్డు కూర, గుడ్డు పులుసు, బెండకాయతో, అది కూడా ఎంత బాగుంటుందో కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండి. మరిన్ని వీడియో కొరకు ఉండనా మరి. థ్యాంక్ యూ.